కొత్త సంవత్సరం అని ఎక్కడన్నా బైబిల్లో ఉందా? న్యూ ఇయర్ అని ఉందా? చాలా క్యాలెండర్లలో రాసుకుంటారు. ఏంటిదంటే ఎక్కడుంటుంది? హబక్కుక అక్కడ రాసుకుంటారు. కానీ అది రాసుకొని కూడా న్యూ ఇయర్ చేసినాడు, మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు, కొత్త సంవత్సరం అంటాడు, కొత్త నిర్ణయాలు తీసుకోమంటాడు. ఏమండి చెప్పేవాడు కూడా కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు. ఆ రోజే నేను కొత్తగా జన్మిస్తాను అనుకుంటాడు మరొకడు, బాప్తిసం. అవునా కదా? సంవత్సరాన్ని నూతనపరచుమా, నీ కార్యము నూతనపరచుమా. చెప్పండి. కాలాన్ని నూతనపరిచేవి పద్ధతే లేదు ఎక్కడ. ఎందుకంటే కాలం ఎప్పుడు నూతనంగా ఉన్నది, అది ఎప్పుడు దాని స్థితిలో అది ఉన్నది. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం. కాలానికి కొత్తదనం లేదు, పాతదనం లేదు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ దాని మీద, సంవత్సరాది మొదలుకొని అంతం, నూతన సంవత్సరం మొదలుకొని ఉందా అంటే బైబిల్ ఎక్కడ నూతన సంవత్సరాన్ని రాయలేదు కనుకనే న్యూ ఇయర్ అనే పదం కూడా బైబిల్లో ఉండదు. అంటే బైబిల్లో లేనివి ఇప్పుడు మనం చేస్తున్నాం అని వాళ్ళ విమర్శన రైటే. మరి ఎవడైతే విమర్శిస్తున్నాడో వాళ్ళది రైటే అనుకోవాలి మరి, అంతే కదా. ఎక్కడ కనపడతలేదు మనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అవునా కదా? ఏం జరుగుతుంది? తెల్లారుతుంది, పొద్దుగుతుంది, అంతే తప్ప తేడా ఏముంది? కొత్తదనం ఏమనుందా? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, అలా దినం మారుతుంది తప్ప నువ్వు దినాన్ని లెక్క దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నువ్వేం చేశావంటే ఇవాళ ఆదివారం, దాని తర్వాత రేపు సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, మళ్ళా ఆదివారం, సోమవారం. ఇది రొటీన్ ఇది. అలాగే నెలలు, ఆ యూదులైతే నీసాను నెల, ఆ నెల, ఈ నెల వాళ్ళదు. హిబ్రూ భాషలో అయితే మన క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 12 నెలలు. ఇలా దినము మారుతుందే తప్ప నువ్వు ఏ దినము ఏ తేదీన ఏ ప్రోగ్రాం పెట్టుకోవాలని ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నావు. ఆ క్యాలెండరు నెలగాగానే మాలిపేస్తావు, అంతే కదా, తిప్పేస్తావు, మళ్ళా పనికిరాదు అది. సో ఇప్పుడు క్యాలెండర్ మార్చుకుంటున్నాడే తప్ప మనిషి బ్రతుకు మారట్లేదు, కాలం మారదు కూడా.